ఈ వేప చెట్టు దాదాపు 100 years నుంచి అయితే ఉంది ఇక్కడే. నేను ఒక 2 చూడండి గైస్, ఇది మనతో యుద్ధం చేస్తుంది. దూరంగా ఉన్నాము, భయపెడుతుంది. బీరు బాటిల్ కి టేప్ వేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చే షైనింగ్ కి కాకి కళ్ళల్లో పడితే అవి వెళ్ళిపోతాయని ఈ వీటిల్లో వచ్చేసి కోడి గుడ్లు పెడతారు. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. నా పేరు ఆకాష్, మీరు చూస్తున్నారు ఆకాష్ పెరివరం యూట్యూబ్ ఛానల్. గైస్, మీకు ఏమైనా నాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే మైక్ ఎక్కడో పెట్టేసినా గుర్తు రాలేదు. సో నెక్స్ట్ వీడియోకి ఆ మైక్ ఎక్కడ ఉందో వెతికి కొంచెం వాయిస్ బెటర్గా వచ్చే విధంగా చూస్తాను. ఈ వీడియోకి అయితే ఎటువంటి మైక్ లేదు, సో వాయిస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి వేరే. ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఫామ్ చూపించబోతున్నాను, ఎందుకంటే ఫామ్ దగ్గర చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ చేసుకుంటూ నేను మీకు ఫామ్ అయితే చూపిస్తాను. ఆ వర్క్ ఎంతో క్లారిటీగా నాకు తెలియదు. మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆ వర్క్ ఎంతో క్లారిటీగా కనుక్కొని ఆ తర్వాత మనం ఫామ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఓకే గైస్, ఏం చేయాలి వాడు? ఆడేం చేయాలా? ఏదో కట్టాలంటే తడిక తూట్లు కట్టాలా, తడికలు నీడిపోయినాయి, సరిగా పెట్టుకోవాలా. ఆయన తంతునాదా? తంతి గైస్, ఇంక మనం ఫామ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇంటి దగ్గర నుంచి ఫామ్కి దగ్గరే, సో మీకు చూపిస్తాను. ఇది ఇల్లు. ఫస్ట్ ఇట్లా వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకుని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఫామ్ వచ్చేస్తుంది. ఇది మాతమ్మ గుడి. గైస్, షై ఫీలింగ్ పోగొట్టుకోవాలని చెప్పా కదా, సో వీధిలోనే కెమెరా పట్టుకుని వెళ్తున్నాను. ఈ వేప చెట్టు దాదాపు 100 years నుంచి అయితే ఉంది ఇక్కడే. 100 yearsకి పైన అనుకుంటా. గైస్, ఇదే మన కోళ్ళ ఫామ్. ఇక్కడ కోళ్ళు ఏమన్నా గుడ్లు పెట్టాలనుకుంటాయి కదా, అవి లోపలికి వెళ్ళి అయితే గుడ్డు పెడతాయి, ఎందుకంటే వాటికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనమాట. కోళ్ళన్నీ ఒడిగేది ఇక్కడే, నైట్ అయితే కోళ్ళన్నీ ఇక్కడే ఉంటాయి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ బోన్స్ వచ్చేసి వెదురు బొంగులతో కట్టాము, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి అలా కట్టేసాము. ఫస్ట్ ఈ విధంగా లేవు. స్టార్టింగ్ కట్టినప్పుడు ఎలా ఉన్నిందంటే ఇక్కడ ఒక బోను, అక్కడ ఒక బోను, ఇక్కడ ఒకటి, అంటే కొంచెం పెద్ద బోన్లు 3 అయితే ఉన్నాయి. ఆ తర్వాత నేనేం చేసినానంటే ఫస్ట్ ఇవి మా పెదనాన్న కట్టినాడు. మా పెదనాన్న కట్టినప్పుడు చూసి నేర్చుకుని ఇక్కడ బోన్ పెరికేసి, అవి పెద్ద బోన్లు ఇంతకుముందు అంత లేకుండా నేనేం చేశానంటే కొంచెం చిన్న బోన్లు కట్టాను. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి కేవలం కోడి పిల్లలు, కోడి వాటికి మాత్రమే, అవి కొంచెం సెక్యూర్గా ఉండడానికి మాత్రమే. కాబట్టి ఎక్కువ స్పేస్ ఉంటే ఏమవుతుందంటే అవి బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట, ఎట్లంటే అట్ట. సో అందుకని చెప్పి అలా కాకుండా చిన్నటి కట్టి ఆ చిన్న వాటిని కొంచెం సెక్యూర్గా కట్టాము. సో అప్పుడైతే కోడి పిల్లలు బయటికి రాకుండా ఉన్నాయి. మొత్తం 3 బోన్స్. ఈ 3 బోన్స్లో ఏముంటాయంటే పిల్లలు ఉంటాయి. పిల్లలు కానీ లేదా కోడి పొదిగినప్పుడు కోడి గుడ్లు ఆ కోడిని అయితే ఇక్కడే పొదగబెడతారు. ఇలాంటి టబ్బు లేదా గోళం ఉంటుంది కదా, ఆ గోళం తీసుకుని వచ్చి కోళ్ళని అయితే ఇక్కడ పొదగబెడతాము. ఈ వీటిల్లో వచ్చేసి కోడి గుడ్లు పెడతారు. ఇంకా మెడిసిన్స్ అవన్నీ ఒక కవర్లో పెడతా ఉన్నాను నేను. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయింది, గుర్తులేదు ఎక్కడ పెడతా ఉన్నాను. ఆ కవరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ. ఇంకా ఇక్కడ గంప, ఇంకా 2-3 పెద్ద గంపలు ఉన్నాయి. అవి కూడా ఇంకో ఫామ్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళుంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే ఇక్కడ చూసుకోవట్లేదు, ఎందుకంటే మనకు కొన్ని వర్క్స్ ఎక్కువైపోయాయి. అది కాక ఇక్కడ ఎక్కువ కోళ్ళు చనిపోతూ వచ్చినాయి. ఒక్క కోడికి జబ్బు వచ్చిందంటే మనం ఎంత తెలుసుకున్నా కూడా ఎక్కువ చనిపోతూ వచ్చినాయి. అందుకని చెప్పి నేను తర్వాత పట్టించుకోలేదు. ఇక్కడ మనం ఎంత కేరింగ్ తీసుకున్నా కూడా అవి బతకట్లేదు అనమాట. నాకు ఏదో ఫీలింగ్ వచ్చేసి ఏందిరా ఎంత చేసినా కూడా బతకట్లేదు, అవి మన చేతులారా చనిపోతుంటే నాకు ఎందుకు ఒక తెలియని ఫీలింగ్ వస్తాను అనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ మళ్ళీ అంతగా చూసుకోవట్లేదు, వాటిని ఫ్రీగా ఇసి పెట్టేశాను. ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే కేవలం ఈ సరిహద్దు దాటి పోకూడదని చెప్పి చుట్టూరు మిస్ ఉంటుందా, మిస్కి కరెక్ట్గా పెట్టేసి సాయంత్రం అయితే ఫీడ్ ఇస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే లోపల ఫీడ్ ఉంటే బయటకు వెళ్ళవు. ఆ విధంగా సెక్యూర్గా చూసుకుంటూ ఉన్నాము. కానీ చనిపోతూ వచ్చినాయి. ఎప్పుడైతే ఫ్రీగా వదిలేసినామో, అంటే వాటిని బయట తిరగనిచ్చినాము, అప్పుడు ఇక్కడ కోళ్ళన్నీ బాగా పెరిగాయి. ఒకేసారి 30-40 పిల్లలు లేపుతూ ఉన్నాయి. కానీ లేపినప్పటికీ పిల్లలు చేయడం ఈజీ, ఆ పిల్లల్ని కాపాడుకోవడం చాలా కష్టం. సో వీక్లీ వన్స్ ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఇక్కడ నేను కొన్ని ప్రయోగాలు కూడా చేశాను, ఇప్పుడు చూపిస్తాను అనండి. ఓ వద్దు మ్యాన్,
నేనేమన్నా నిన్ను వెయిట్, నేను వెళ్ళిపోతా. ఇవి వచ్చేసి బీర్ బాటిల్స్. కాకులు వచ్చేసి ఎక్కువ పిల్లల్ని తీసుకొని పోతానని చెప్పేసి ఈ విధంగా కట్టాను నేను. అప్పుడు బీర్ బాటిల్కి టేప్ వేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చే షైనింగ్కి కాకి కళ్ళల్లో పడితే అవి వెళ్ళిపోతాయని. ఇంకొకటి వచ్చేసి ఈ రెండు సౌండ్ ఇట్లా కొట్టుకున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్కి వెళ్ళిపోతాయని ఆ విధంగా కట్టాను. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఒక్కటి కాదు 4 ఏమో కట్టాను. ఈ కార్నర్స్ అన్నిట్లో కట్టాను, కాకపోతే అది ఒకటే మిగిలింది. ఇక్కడ వచ్చేసి నేను 1.5 year బ్యాక్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తాము. నేను ఒక 2 చూడండి గైస్, ఇంత యుద్ధం చేస్తుంది. మనం కొంచెం దూరంగా ఉన్నాము, భయపెడుతుంది. ఇక్కడ మా తాత ఇనుములు అవి ఇక్కడ కట్టేస్తారు. ఇంకా వాటర్ ఇక్కడ. నైట్ అయితే కొన్ని కోళ్ళు ఆ పైకి ఎక్కుతూ ఉన్నాయి. మళ్ళీ వాటిని ఎలాగోలా పట్టుకొని లోపలైతే వేస్తూ ఉన్నాము. అలా వాటికి నెమ్మదిగా అలవాటు చేస్తూ ఉన్నాము. అప్పుడు నేను వచ్చేసి కోళ్ళకి ఫీడ్ ఇక్కడ వేస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చి కూర్చుంటాను. ఇక్కడ ఒక రాయి ఉంది, ఇక్కడ వచ్చి కూర్చుంటే అన్నీ నా దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. చుట్టూరు చుట్టుకుంటాయి. ఒకవేళ వీడియో క్లిప్ ఉంటే చూసి వేస్తాను. నాది ఇంతకుముందు పాత ఫోన్ ఉంది, ఆ ఫోన్లో అయితే వీడియో షూట్ చేస్తాను. అప్పుడు ఆ ఫోన్ రీసెట్ అయ్యి ఫోనే పోయింది. సో ఆ వీడియోస్ ఉన్నాయి, క్లిక్ చేసి ఆ తర్వాత అయితే మీకు ఆ వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. ఇవి నేనే తయారు చేశాను. ఇవి వాటర్ ఫీడు, వాటర్ ఇవ్వడానికి, ఫీడ్ ఇవ్వడానికి అయితే ఇవి కొన్ని నేను తయారు చేశాను. సో చూద్దాం ఉన్నాయేమో. ఇక్కడ ఒక చిన్నటివి తయారు చేసిన నేను. అప్పుడు ఉన్నాయా లేదా, ఇక్కడ ఉన్నాయా ఆ ఫామ్ దగ్గర ఉన్నాయా తెలీదు. సో ఇక్కడ వెతుకుతా, ఒకసారి ఉంటే చూపిస్తాను, లేదంటే మళ్ళీ ఇంకోసారి ఆ ఫామ్ టూర్ చేస్తాను, పెద్ద ఫామ్ టూరు, అప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ. సో చూద్దాం ఇప్పుడు ఉన్నాయా లేదా. అదేనట్టే ఉంది గైస్, అదొకటే ఉంది. లోపల చూద్దాము. ఈ లోపల కూడా లేవు, దీని లోపల కూడా లేదు, దీని లోపల కూడా లేదు గైస్, లేదనుకుంటా. సో ఆ ఫామ్ దగ్గర ఏమన్నా ఉన్నాయన్నమాట. సో ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకు అవ్వ చెప్పిన ప్రాబ్లం ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు అవ్వ చెప్పింది ఏంటంటే ఈ తడికి ఏదో ప్రాబ్లం అని చెప్పింది. ఈ తడికి ఏం బాగానే ఉంది, బాగానే కట్టున్నారు. ఇంకేం పోయింది ఇక్కడ, ఇక్కడ మెస్ కూడా ఉంది, చుట్టూరు మెస్ కూడా ఉంది. ఇక్కడేమన్నా చెప్పింది అట్లా. అప్పుడు ఇక్కడ ఈ స్పేస్ లేదు, స్పేస్ లేకుండా మొత్తం ఇక్కడ ఈ విధంగా మెస్తో కవర్ అయిపోయింది. ఇదేమన్నా చెప్పిందా నాకు కరెక్ట్గా తెలియట్లేదు గాయస్. ఈ డోర్లు ఏమో మళ్ళీ కట్టమని చెప్తుంది అనుకుంటా. ఈ విధంగా అంటే ఇక్కడ డోర్ లేదు, ఇంకో వెదురు బొంగు తెచ్చి ఈ విధంగా డోర్ కట్టమని చెప్తుందేమో. ఈ డోర్ పోయింది, సో ఈ డోర్ కూడా పెరికేసి ఆ విధంగా కొంచెం నీట్గా కట్టాలి. ఇప్పుడు ఈ డోర్ కట్టాలంటే మనకు ఈ విధంగా వెదురు బొంగులు కావాలి, స్క్రూలు కావాలి, స్క్రూలు అలాగే తాడు, ఈ 3 ఉంటే మనం ఎక్కడైతే రెడీ చేయొచ్చు. ప్రజెంట్ మన దగ్గర అవేమీ లేవు. సో చూద్దాము, ఒకసారి ఇంటికి వెళ్ళి అవ్వని అడిగి అది ఉంటే ఇక్కడ ఈ వర్క్ అయితే కంటిన్యూ చేద్దాము, లేదంటే అవి తెచ్చి ఆ తర్వాత ఎక్కడైతే కంటిన్యూ చేద్దాము. ఓకే గైస్, ఇంటికి వెళ్ళి అవ్వని అడిగి కనుక్కొని ఆ తర్వాత చూద్దాము. ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఆ డోర్ కట్టడానికి కావాల్సిన వస్తువులు మన దగ్గర లేవు, కాబట్టి ఈసారి వెళ్ళి ఆ వస్తువులు తీసుకొని వచ్చేది, అలాగే ఆ డోర్ ఎలా కడతామో అదంతా ఇంకో వీడియో చేస్తాను. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. మీరు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసినట్టయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.